ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం సందర్భంగా అక్కన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన సంబరాలు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సందర్భంగా అక్కన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని ఆనందోత్సాహాలతో కార్యక్రమాన్ని జరిపారు. ఈ సందర్భంగా అక్కన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐలయ్య గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన ఆర్టీసీను పట్టించుకోలేదు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 రోజుల కాలం రోజుల్లోనే ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించిన ప్రజాపాలన ప్రభుత్వం. ఆర్టీసీ కార్మికుల ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని అన్నారు. ప్రభుత్వంలో విలీనం చేయటం ద్వారా ఉద్యోగులకు భద్రత, హక్కులు, సంక్షేమ పథకాలు మరింత మెరుగ్గా అందుతాయని తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించటంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోందని, ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అక్కన్నపేట మండలంలోని సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ఆర్టీసీ కార్మికులు గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే పిఆర్సీ గురించి అయినా వాళ్ళ యొక్క వివిధ ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల మీద అయితే ఏదైతే 10 సంవత్సరాల నుంచి చేస్తున్న డిమాండ్లు అయితే ఏవైతే ఉన్నాయో, ఈరోజు గత 10 సంవత్సరాల కిందట 35 రోజులు 40 రోజులు ఆర్టీసీ కార్మికులు అనేటోళ్ళు ధర్నాలు చేసి, రాస్తారోకులు చేసి 35 మంది 34 మంది ప్రాణాలు విడిచిన తీసుకునే నిర్ణయం ఈరోజు 24 గంటలలో కాంగ్రెస్ గవర్నమెంట్ 24 గంటలలో ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెకు నిరసనగా 24 గంటలలో తీసుకున్న నిర్ణయం చాలా సంతోషకరమైన విషయం. ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులున్నా ఎవ్వున్నా మేము దగ్గర నుంచి చూసుకుంటామని చెప్పి ఇలా గవర్నమెంట్ ముందుకు రావడం జరిగింది. దానికి చాలా సంతోషంగా గవర్నమెంట్ను యాక్సెప్ట్ చేస్తున్నాం. దానికి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క ఎంప్లాయీస్కైనా, ఆర్టీసీ కానీ ఇంకా వేరే కార్పొరేషన్ ఏ ఎంప్లాయీస్కైనా అన్నిటికీ అండదండగా ఉంటుందని చెప్పి ఈరోజు మేము అక్కన్నపేట మండలం తరఫున విన్నపిస్తూ జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో నిర్ణయం మేరకు అక్కన్నపేట మండలాధ్యక్షుడు గౌరవనీయులు జంగపల్లి ఐలన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ వారికి మద్దతుగా ఈ సంబరాలు చేసుకోవడము జరుగుతుంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆర్టీసీని ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వము అప్పుడు ప్రభుత్వంలో విలీనం చేస్తామని అనేక వాగ్దానాలు చేసి ఉన్న గుర్తింపు సంఘ వాటినే రద్దుపరిచి ఈరోజు తెలంగాణలో ఆర్టీసీని అస్తిత్వం లేకుండా చేసినటువంటి తరుణంలో గౌరవ హుస్నాబాద్ శాసనసభ్యులు, మన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పేరుకపోయినటువంటి పిఆర్సీ బకాయిలు కానివ్వండి, ఆర్టీసీని తెలంగాణ ఉద్యోగులుగా గుర్తించడం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంలో వారు పెట్టినటువంటి 30 డిమాండ్లను ఆమోదించి 3 రోజులలో సమ్మెకు దిగిన వెంటనే ఆమోదించి ఆర్టీసీ పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలుపుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో వారి యొక్క అన్ని డిమాండ్లను నెరవేర్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రేపు జరగబోయే ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలకు కూడా సుముఖత వ్యక్తం చేసి గుర్తింపు సంఘాలను ఈ రాష్ట్రంలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వాటి కూడా అనుమతించి చేసినటువంటి నిర్ణయం మేరకు ఈరోజు అక్కన్నపేట మండల కేంద్రంలో మండలాధ్యక్షుడు జంగపల్లి ఐలన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది. ప్రభాకర్ అన్న గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి అక్కన్నపేట మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆర్టీసీల సమ్మె విరమింపు చేసినటువంటి సందర్భంగా అక్కన్నపేట మండలం కేంద్రంలో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి స్థానిక సర్పంచ్ గారు మరియు
వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులందరికీ, మాజీ సర్పంచులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి తెలంగాణ వచ్చడానికి ఎంతో పాత్ర వహించినటువంటిది ఆర్టీసీ డిపార్ట్మెంటు. మరి తెలంగాణ వచ్చే ముందట ఆర్టీసీల ప్రధాన పాత్ర ఏంటంటే సకల జనుల సమ్మె చేసినటువంటిది, తెలంగాణ కోసం పోరాటం చేసిన దానిలో ఆర్టీసీ వాళ్ళు మొత్తము బంద్ పెట్టి తెలంగాణకు మొదటి పాత్ర వహించినటువంటిది ఆర్టీసీ డిపార్ట్మెంట్. మరి తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఆర్టీసీ వాళ్లకు అన్ని రకాల వసతులు కల్పిస్తా అని చెప్పి, ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి, మీకున్నటువంటి ఎన్ని హక్కులున్నాయో అవన్నిటినీ నిర్వర్తిస్తామని చెప్పినటువంటి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. మరి ఎందరో తెలంగాణ కోసం అమరవీరులు పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అప్పుడు పట్టించుకోలేనటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ 1 రోజు 2 రోజులు నిరసన కార్యక్రమం చేసినటువంటి ఆర్టీసీ కార్మికులకు ఇవాళ కల్లుబొల్లి సానుభూతి చెప్పడమే తప్ప మరి ఆనాడు 10 సంవత్సరాల నుంచి ఏం చేసిండ్రు? మరి ఇలా ఆర్టీసీలకు మొదటి ప్రాధాన్యత వాళ్ళ హక్కులేనియో 32 హక్కులు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్టీసీ డిపార్ట్మెంట్ను కాపాడినటువంటి దానిలో ఇవాళ మన ప్రియతమ నాయకుడైనటువంటి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు నాయకత్వం లోపల ఈ కార్మిక శాఖకు సంబంధించినటువంటి వాళ్లకు ఆర్టీసీ డిపార్ట్మెంట్ను ఇవాళ లాభాల స్థాయిలోకి తీసుకొచ్చిండ్రు. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని అమ్మడానికే ప్రయత్నం చేసింది, దీన్ని ప్రైవేటీకరణం చేయాలనేటువంటి ఆలోచన లోపల గత ప్రభుత్వం ఉండే. మరి ఇవాళ 2.5 సంవత్సరాల లోపల ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో ఆర్టీసీ వాళ్లకు, మరి ఆర్టీసీ కార్మికులకు హామీ ఇచ్చిన ప్రకారంగా ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి నిర్వర్తన, వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల గురించి ఇవాళ ప్రాతినిధ్యం వహించుకుంటూ ఇవాళ ఒక ఆర్టీసీ బాటలో ఆర్టీసీని ఒక లాభాల బాటలో తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి ఇవాళ నిన్న వాళ్ళకేదో 1 రోజు 2 రోజు నిరసన కార్యక్రమం చేస్తే దానికి సుత కాంగ్రెస్ గవర్నమెంట్ కూర్చుని మాట్లాడదాం, కేబినెట్ కూర్చుంటుంది, కేబినెట్ లోపల కూర్చుండబెట్టి మీ నిర్ణయాలను అమలు చేస్తామని చెప్పినటువంటి సందర్భంలో కూడా మరి ఇవాళ ఉన్నటువంటి ఆనాడు వ్యతిరేకించినటువంటి పాలకవర్గం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో, మరి ఆనాడు హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, చంద్రశేఖర్ గాని నువ్వు ఎక్కడ చెప్పుకోవో అవసరం అనుకుంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్నే ఎత్తేస్తామనేటువంటి ప్రగల్భాలు వలికిన వాళ్ళు ఇవాళ 1 రోజు 2 రోజులు వీళ్ళు సమ్మె కార్యక్రమం ఉంటే సానుభూతి ముసరి కన్నీరు పెట్టుకుంటూ కన్న తల్లికి గంజమైనట పిన్న తల్లికి బంగారు గాజు అన్నట్టుగా ఇవాళ కన్నుబోలి మాటలు చెప్పుకుంటూ కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మరి ఇవాళ దాన్ని ఆసరగా కాకుంటూ దాన్ని మనం ప్రజలకు ఆనాడు వాగ్దానం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చినో ఆ వాగ్దానాల ప్రకారంగా మనం కార్మికులకు న్యాయం చేయాలనేది పెట్టి ఏదైతే కేబినెట్ నిర్ణయం ఉందో ఇవాళ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇవాళ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గాని, బట్టి విక్రమార్క గాని, కేబినెట్ మొత్తం మంత్రులందరూ వాళ్ళు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఇది శుభసూచకంగా ఇవాళ ఆర్టీసీ వాళ్లకు ఇవాళ న్యాయం చేసిరు అంటే వాళ్ళకు మనకు ఈ అక్కన్నపేట మండల పక్షాన మన అందరం వాళ్ళకి శుభాభివందనాలు తెలియజేస్తున్నామని